శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున విగ్రహాల ముందు నిలబడి ప్రార్థించకూడదు. ఇదండి అంశం. విగ్రహాల ముందు నిలబడి ప్రార్థించకూడదు. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే లేవగానే ముందుగా తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని మరి ఇంట్లో పూజా మందిరం దగ్గరికి వెళ్ళి దేవుళ్ళకు దండం పెట్టుకొని లేదా ఎదురుగా ఉన్నటువంటి పటాలకు లేదా అమ్మా నాన్న ఫోటోలకు దండం పెట్టుకొని తమ దైనందిన కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉంటారు. అందరికీ అది ముఖ్యం కూడా. అంటే ఈరోజు బాగుండాలి, ఈరోజు నేను క్షేమంగా ఉండాలి, ఎలాంటి ఆపదలు నాకు వాటిల్లకూడదు, ఈరోజంతా సంతోషంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేయటం ఆనవాయితీగా మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది. కొంతమంది నిద్ర లేవగానే భూమికి దండం పెట్టుకుంటారు, భూమాత అని చెప్పి. మరి ఇంకొంతమంది ఉదయాన్నే లేవగానే శుభ్రంగా స్నానం చేసుకొని దేవాలయాలకి వెళ్తూ ఉంటారు. కానీ చాలామంది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే గనక చాలామంది ఇలా నేరుగా దేవాలయాలకు వెళ్ళి దేవతలను ప్రార్థించుకోవటం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పి ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. అది మనం అలవాటు చేసుకోవటాన్ని బట్టి ఉంటుందండి. అది మన తల్లిదండ్రులు అలవాటు చేసినా లేకపోతే మనం అలవాటు చేసుకున్న మన సమీపంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి పొద్దున్నే 3 ప్రదక్షిణాలు 5 ప్రదక్షిణాలు చేసి దేవుడి దర్శనం చేసుకొని అక్కడ ఇచ్చేటువంటి ప్రసాదం తీసుకొని ఇక తమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. అది విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది, నమ్మకం మీద. పైగా దేవుణ్ణి ఏమైనా కోరికలు కోరినా అవి వెంటనే నెరవేరుతాయనేటువంటి నమ్మకంతో భక్తులు ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళటానికి ఇష్టం చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడే మనం చెప్పుకోవాలి, దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని నియమ నిబంధనలు, మరి శాస్త్రాల ప్రకారం కొన్ని ఆచారాలు తప్పనిసరిగా మనం పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే సహజంగా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ప్రార్థించుకోవడానికి విగ్రహానికి డైరెక్ట్గా నేరుగా నిలబడతారు. ఎదురుగా దేవుడు ముందే మోకరిల్లి మనం ప్రార్థిస్తున్నట్టుగా దేవుడు మన పట్ల 2 కళ్ళు పెట్టుకొని మన వైపే చూస్తున్నట్టుగా నిలబడతారు చాలామంది. ఆ దేవుడిని ప్రార్థించుకోవడానికి విగ్రహానికి నేరుగా నిలబడటం అనేటువంటిది అది పొరపాటు, తప్పండి. కోరిన కోరికలు త్వరగా తీరాలనే కాంక్షతో విగ్రహానికి ముందుగా మనం నిటారుగా నిలబడిపోతూ ఉంటాం. కానీ ఇలా చేయటం మంచిది కాదని చెప్పి వేద పండితులు అలాగే పురాణాలు, శాస్త్రాలు సూచిస్తున్నాయి కూడా మనకి. దేవతా విగ్రహానికి సూటిగా కాకుండా కాస్త ఎడమ లేదా కుడివైపున నిలబడి దేవుణ్ణి ప్రార్థించుకోవటం ద్వారా మరి దైవానుగ్రహం లభిస్తుంది, దేవతానుగ్రహం లభిస్తుంది. అదొకటే కాదండి, మనం కాస్త కుడి ఎడమల పక్కన నిలబడి యారో మార్కులో నిలబడి దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుణ్ణి చూసుకొని వెళ్ళే వాళ్ళకి, దూరం నుంచి చూసుకొని వెళ్ళే వాళ్ళకి మనం అడ్డుగా ఉండం. మన బ్యాక్ సైడ్ అంతా కనపడకుండా, బ్యాక్ పోర్షన్ అంతా కనపడకుండా ఉంటుంది. వాళ్ళు చికాకు పడతారు, కొంచెం తప్పుకోవయ్యా అని అంటారు. పూజారి కూడా తప్పుకోవయ్యా బాబు, వెనక వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు కదా అని చెప్పి. ఇవేమీ కూడా ఉండవు. అదిలా ఉంటే మరి దేవతా విగ్రహాల నుంచి వెలువడేటువంటి దైవకృపా శక్తి తరంగాలు అనేటువంటి కొన్ని ఉంటాయి. పవర్ అంటే మనకి ప్రతిష్టాత్మక దేవాలయాలు కొన్ని ఉన్నాయి, వాటికి మనం ప్రతిష్ఠ చేస్తారు, స్వయంభూగా వెలిసినవి కొన్ని ఉంటాయి. ఏ దేవాలయంలోకైనా సరే యంత్రం వేస్తారు కింద, దేవాలయం పవర్ పెరగటానికి విగ్రహానికి కింద. ఆ శక్తి తరంగాల రూపంలో ప్రవహిస్తూ భక్తుని దగ్గరకు చేరుకుంటూ ఉంటాయనేటువంటిది నమ్మకం ఎప్పటి నుంచో మనకు ఉంది. అలాంటి సమయంలో మానవ దేహం మరి సూటిగా విగ్రహానికి నిలబడితే ఆ దివ్య కిరణాలను తట్టుకోవటం అసాధ్యం, కష్టం అని కూడా అంటూ ఉంటారు. అంటే పూర్వం అయితే అంత శక్తి ఉండేది, ఈ రోజుల్లో మరి ఆ శక్తి ఉన్నదో లేదో తెలియదు. కానీ ఆ ఆనవాయితీగా వస్తుంది, సదాచారం ప్రకారం ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి మనం పాటించాలి తప్పనిసరిగా. కొన్ని సందర్భాలలో అయితే గనక అది హానికరంగా కూడా మారవచ్చు అంటున్నారు. కాబట్టి విగ్రహాలకు సూటిగా కాకుండా ఎడమ లేదా కుడివైపు నిలబడి ప్రార్థిస్తే మరి దైవ అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా దేవుణ్ణి ప్రార్థించే సమయంలో
రెండు చేతులను జోడించి భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ప్రార్థించాలండి. రెండు చేతుల్ని మోకరిల్లి తాదాప్యంతో, ఆధ్యాత్మిక చింతనతో, భక్తి ప్రపత్తులతో దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది. ఇలా చేతులు జోడించడం వల్ల మన మెదడుకు ప్రాణశక్తి లభిస్తుంది. సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఇక్కడ. చేతులు జోడించడం వల్ల మెదడుకు ప్రాణశక్తి లభిస్తుంది. దాంతో శారీరక బలం, బుద్ధి బలం, ఆత్మవిశ్వాసంతో పాటు ఎంతో ఆరోగ్యంగా కూడా మనం ఉంటామండి. కాబట్టి దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. దేవుడికి ఎదురుగా నిలబడి మాత్రం దండం పెట్టుకోవటం, లేకపోతే మన కోరికల్ని దేవుడికి విన్నవించుకోవటం చేయకూడదండి. అది దూరం నుంచి చూస్తే భక్తులకు ఇబ్బందికరం. అది కాకుండా ఆ ప్రాణశక్తి, ఆ దేవుడి దైవశక్తి పవర్ మనని, అంత పవర్ని మనం తట్టుకోవటం కూడా చాలా కష్టం. కాబట్టి సైడ్కి ఉండి అలా మన యారో మార్క్లో ఉండి దేవుణ్ణి ప్రార్థించడం మంచిది. స్వస్తి. భవదీయుడు నారు మంచి.